సమాజానికి కాపాడే సమాజ రక్షకుడు. ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన జీవితం చాలా ముఖ్యమైనది. మనిషి జీవితం, మనిషిగా పుట్టినటువంటి వ్యక్తుల జీవితం మనిషి అనే పదానికి గల బలం మనిషి అనే జన్మకి అర్థం, మనిషి అనే పదానికి విలువ, ఇవన్నీ మనలో ఉన్న సద్గుణాల్లోంచే వస్తాయి. మనలో సద్గుణాలు దాగి ఉన్నాయి. వాటిని మనము ప్రతిరోజు మనకి, మన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా మన జీవన శైలి కలిగి ఉండాలి. అలా జీవన శైలి కలిగి ఉన్నప్పుడే ఆ శైలిలో మనకి విలువలు వచ్చే విధంగా మన భూమిక ఉండాలి. విలువలు మనలో దాగి ఉన్నాయి. అవి మనతో పాటు అంతరించకుండా మనం బతికుండంగానే ప్రతిరోజు ఆ విలువల్ని మనం బయటికి తీయాలి. అవి తీస్తేనే వస్తాయి తప్ప వాటికంతా రావు బయటికి. విలువలు అనేవి ఎలా వస్తాయి అంటే అర్థం, దానికి సమాధానం మన జీవన శైలి. జీవన శైలిలో ముఖ్యమైన భూమిక నోటిని అదుపులో ఉంచుకోవడం, ఎటకారంగా మాట్లాడకుండా మాట్లాడటం, అవహేళన చేయకుండా మాట్లాడటం, కించపరచకుండా మాట్లాడటం. అంటే మాటల్లోనే మొత్తం జీవితం. విలువలుగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే చెడుగా మారే అవకాశాలు ఉన్నాయి, విలువలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మనం మాట్లాడే మాటల, మనం శైలి, అంటే మాట్లాడే శైలి, ఈ రెండు మ్యాచ్ కరెక్ట్గా మనం ఒక డిగ్నిఫైడ్గా మెయింటెనెన్స్ చేసినట్లయితే ప్రతిరోజు జీవితంలో మనకి విలువలతో పాటు గౌరవం, మంచి వ్యక్తి, ఈ మనిషి అనేటువంటి ఒక గుడ్విల్, అంటే మాటల్లోనే ఎన్ని దాగి ఉండయి. అదే ఎటకారంగా మాట్లాడటం, అవహేళనగా మాట్లాడటం, కించపరుస్తూ మాట్లాడటం, ఎకిలిగా మాట్లాడటం, ఇలాంటి స్వీకరించినట్లయితే మనకి ఇంటూ మార్క్ సమాజంలో, ఇంట్లో. అంటే వేస్ట్ ఫెలో, అంటే వేస్ట్ ఈ వ్యక్తి అనే ముద్ర పడిపోయింది. ఆ ముద్ర అనేది మన శైలిలో పడిద్ది. అంటే మన శైలి కరెక్ట్గా ఉండాలి. మాట్లాడేటప్పుడు వినయంగా, విధేయంగా, క్రమశిక్షణగా, తక్కువగా మాట్లాడటం, కరెక్ట్గా మాట్లాడటం, ఆ మాటల్లో
బలంతో మాట్లాడటం అంటే నిజంగా మాట్లాడుతున్నాడు, నిజంని స్వీకరిస్తూ మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అని. అంటే మాట్లాడే దాంట్లోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. చక్కగా మాట్లాడటం, ఇలా మనం ప్రతిరోజు వారి జీవితంలో మనం మాట్లాడే ఈ నోటిని అదుపులో ఉంచుకుంటూ మంచిగా మనం జీవన శైలి కలిగి ఉన్నట్లయితే మన ఒంటి మీద కానీ మన కుటుంబం మీద కానీ మన జీవితం జీవించేంతవరకు ఎటువంటి నష్టం వాటిల్లదు. సమాజం నుండి, కుటుంబంలోంచి. చూసారా, మాట్లాడే మాటల్లో ఇంత డెప్త్ దాగి ఉంది. చిన్న చిన్న లాజిక్స్, చిన్న చిన్న విషయాలు ప్రతిరోజు మన జీవితంలో స్వీకరిస్తూ ముందుకు పోతున్నట్లయితే ఈ సమాజంలో మన నష్టానికి గురవం, నష్టాన బారిన పడం. ముఖ్యమైన భూమిక నోటిని అదుపులో ఉంచుకోవడం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం. ఆ పరిశుభ్రతలో ప్రథమ ప్రాధాన్యత మనకి అంటే తల ఎంట్రుక నుండి బ్రొటన వేలు వరకు ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం. ఈ వ్యక్తిగత పరిశుభ్రతలో మనిషి ఫేస్లో గ్లోతో పాటు చక్కటి నీట్నెస్తో మనం సభ్య సమాజానికి ది శబాష్, ఈ పర్సన్, ది వెరీ గుడ్ పర్సన్, వెరీ నీట్ పర్సన్ అనేటువంటి ఒక మెసేజ్ మనం ఇవ్వగలుగుతాం. మనకు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చూసారా, మనము వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్ని లాభాలు మనకి సమాజంలోంచి, కుటుంబం నుంచి కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగత పరిశుభ్రతకి ప్రథమ ప్రాధాన్యత ప్రతిరోజు ఇవ్వాలి. ఊబకాయంలాగా ఉబ్బకూడదు మన శరీరం. కంట్రోల్లో ఉంచాలి మన శరీరాన్ని, మన మనస్సుని, మన నోటిని. ఈ మూడిటిని మనము జాగ్రత్తగా ప్రతిరోజు డబ్బుని ఎలాగైతే సంపాదించింది మనం జాగ్రత్త చేసుకుంటామో అదేవిధంగా మన శరీర ఆకృతిని, మన యొక్క ఆ విధంగా కాపాడుకోవాలి. డబ్బుని ఎట్లాగైతే మనము జాగ్రత్త పరుస్తున్నామో అలాగనే మన శరీరాన్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. చూసారా లింక్స్ ఎలా 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 ఉన్నాయో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రథమ ప్రాధాన్యత వ్యక్తిగత పరిశుభ్రతకి ఇవ్వండి. ఆరోగ్యవంతులుగా ఉండండి. తృప్తి చెందండి. సంపాదన తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ సంతృప్తి చెందండి. ఎక్కువగా ఉన్నవాళ్ళు సంపాదన, ఆ సంపద కింద స్థాయి నుండి కింద స్థాయి మన ఇరుగు పొరుగు దగ్గర నుంచి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరికీ మేలు కలిగే విధంగా మన జీవన శైలి ఉండాలి. అంటే మనము సహాయం చేస్తూ ఉండాలి మన దగ్గర మూలధనం ఎక్కువగా ఉంటే. సరా, ప్రతిరోజు మన జీవితంలో విలువలు దాగి ఉన్నాయి, వాటిని తీయాలి. మనం తీస్తేనే మనం వెరీ గుడ్ పర్సన్ కింద మనం లెక్క. సరే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు చెప్పడం వల్ల ప్రతిరోజు జీవితంలో మీరు ఎటువంటి నష్టాలు చెందకూడదు అనేది నా సంకల్పం.
నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, సమాజంలో అందరూ బాగుండాలి. కుల మతాలకు అతీతం అందరూ బాగుండాలి. ఎవరు ఆధ్యాత్మికం వారు చేసుకోండి. ఆధ్యాత్మికంలో కూడా ఎవరికి సౌండ్ పొల్యూషన్ లేకుండా చేసుకోవడం చాలా మంచిది. శబ్ద కాలుష్యం మనిషిని హత్య చేసినట్టు సమానం. అంటే మనిషిని చంపాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తికి బాధ కలిగిస్తే చాలు, చచ్చిపోయినట్టే. సౌండ్ పొల్యూషన్ లేకుండా కూడా మనం సభ్య సమాజంలో జీవించడం నేర్చుకోవాలి. అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిం. ఆధ్యాత్మిక అవసరం మనిషికి, కానీ ఇరుగు పొరుగు వారికి, సమాజానికి శబ్ద కాలుష్యం జరగకూడదు. దానివల్ల నష్టం జరగకూడదు. చిన్నపాటి నష్టం కూడా చేయడానికి మనిషికి అర్హత లేదు. మనం జీవించి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ జీవించి వెళ్ళిపోయే లోపు ఎవ్వరికి నష్టం చేయకూడదు. మనతో పాటు జీవించి, అంటే మన పక్కన ఉండేవాళ్ళకు కూడా మనం శబ్ద కాలుష్యం చేయకూడదు. చూసారా, శబ్ద కాలుష్యంలో ఇంత డెప్త్ దాగుంది. రక్తం రాదు, శబ్దంతో బాధ కలిగిద్ది, తన స్వేచ్ఛకి భంగం కలిగిద్ది, విపరీతమైన బాధకు గురవుతాడు. చెప్పలేక భరిస్తూ 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 బాధపడుతూ ఉంటాడు. దీనికన్నా హత్య హాయి, అంటే హత్య గావించబడటం హాయి. ఎలా అంటే ఆ సందర్భం 2-3 నిమిషాల్లో, ఆ కొట్లాటలో ఏదైనా కానీ ఆ ప్రాణం కోల్పోతాడు ఆ వ్యక్తి. ఆ 2-3 నిమిషాల్లోనే తన ప్రాణం వెళ్ళిపోయింది. కానీ శబ్ద కాలుష్యం వల్ల ఎంతసేపు అయితే ఆ శబ్దము వస్తుంటుందో అంతసేపు ఆ వ్యక్తి అర్ధగంట కానీ, 20 నిమిషాలు కానీ, 15 నిమిషాలు కానీ, గంట కానీ, ఏదైనా కానీ ఆ అశబ్దాలు వచ్చేంత వరకు భరిస్తూ భరిస్తూ బాధకు గురవుతూ ఉంటాడు. చూసారా, మనము జీవించడానికి వచ్చినప్పుడు ఎవ్వరికి బాధ కలిగించకూడదు అనేది నేను చెప్తున్నాను. జీవించి వెళ్ళిపోయే వాళ్ళం జీవిస్తూ ఉండాలి. ఎవరికి బాధ కలిగించకూడదు, శబ్ద కాలుష్యం చేయకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు. అలాంటి మైండ్ సిస్టంలో ఫిక్స్ అవ్వాలి మనం. మేధాశక్తి ఉన్నవాళ్ళు, కళ్ళు బాగా కనబడుతున్న వాళ్ళు, నోటితో బాగా మాట్లాడేవాళ్ళు, ఇలా ఉన్న వాళ్ళందరూ తెలివైన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులందరూ ఈ సమాజంలో జీవించే 2025 19వ తారీఖు 10వ నెల జనరేషన్లో ఇప్పుడు దాకా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికి నష్టం చేయకూడదు. జీవితం ఉన్నంత వరకు, మనిషిగా బతికున్నంత వరకు ఎవరికి నష్టం చేయకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత, సమాజంలో సభ్యత, క్రమశిక్షణ, ఉన్న దాంట్లో సంతృప్తి, ఎక్కువగా ఉంటే మూలధనం, సహాయం చేయటం, సహకారం చేయటం, బంధుమిత్రులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, అందరికీ సమాజానికి మేలు చేస్తూ జీవించటం, ఇది మన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత. ఎవ్వరికి నష్టం చేయకూడదు. నోటిని చాలా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. మాట్లాడే మాటల్లో వినయం, విధేయం కలిగి ఉండటం మంచిది. ఎటకారంగా మాట్లాడటం నష్టాన్ని గురి చేస్తుంది. అవహేళనగా మాట్లాడటం వల్ల మనిషికి నష్టాన్ని గురి చేస్తుంది. మాట్లాడే మాటల్లో చాలా వినయాన్ని ప్రదర్శించుకోండి. మనం మాట్లాడేటప్పుడు అర్థమైంది మనకి మనం ఎలా మాట్లాడుతున్నాము. ఆ ఎదుటి వ్యక్తికి, ఎవరైనా సరే ఆ వ్యక్తి, అటు మన జీవితం ముగిసేలోపు ఎవరికి నష్టం చేయకుండా మనం జీవించడం మంచి లక్షణం. మనిషి అనే పదానికి నిలువెత్తు అర్థం ఎవ్వరికి నష్టం చేయకూడదు. ఈ సమాజంలో మనం బతుకున్నంతకాలం మనిషి చాలా గొప్ప వ్యక్తి. మనిషి అనే పదానికి చాలా గొప్పతనం ఉంది. ఎందుకంటే తెలివితేటలు, సమయస్ఫూర్తి, వినయం, విధేయం, మంచితనం, సద్గుణాలు, దాన ధర్మాలు, అన్నదానాలు, ఎవరైనా నష్టాలను బారిన పడితే వాళ్ళని సహాయం చేయటం, ఇలాంటి సద్గుణాలన్నీ ఒక్క మనిషికి మాత్రమే ఉన్నాయి.
మనతో పాటు జీవించే మూగ జీవాలకి లేవు. భగవంతుడు మనకి మంచి లక్షణాలు ఇచ్చినప్పుడు మనము మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవిస్తూ మరణించాలి. థ్యాంక్ యూ.